ఇప్పుడు ఇక కవిత కేసు సంబంధించిన విషయాలకు వస్తే చాలా కొత్త కోణాలు మలుపు తిరుగుతూ ఉంది. కవిత బంధువుల చుట్టూ కూడా ఇప్పుడు మరికొన్ని విషయాలు బయటపడుతున్నాయని చెప్పేసి దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే అన్నిటికీ సూత్రధారి కేజ్రీవాల్ అయితే నెంబర్ 2 ప్లేస్లో కవిత ఉన్నారు అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. మిగతా ఎవరైతే నిందితులు ఉన్నారో వారితో కలిపి విచారించాలని ట్రై చేస్తూ ఉంది ఈడీ. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో 8వ రోజు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా కస్టడీ పొడిగింపు అప్లికేషన్లో మెన్షన్ చేసిన అంశాలపై ప్రశ్నించారు. సౌత్ గ్రూప్లో నగదు బదిలీ వినియోగంలో కీలక పాత్ర పోషించినటువంటి కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ టార్గెట్గా ఆమెను విచారించినట్లుగా తెలిసింది. శ్రీశరణ్ బిజినెస్ లావాదేవీల అంశంపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఐటీఆర్, కుటుంబ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు రకాల సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశాలపై కవితను ప్రశ్నించిన ఈడీ ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని శనివారం కోర్టు దృష్టికి తెచ్చింది. ఎప్పుడైతే ఈడీ ప్రశ్నలు సంధిస్తుందో ఏ నిందితులకైనా ఏ కేసులోనైనా సరైన సమాచారం ఇవ్వాలి. అంటే ఆన్సర్ ప్రాపర్గా ఉండాలి. ఎస్ ఆర్ నో అనేది ఉంటాయి కొన్ని క్వశ్చన్స్కి. ఎస్ ఆర్ నో కొన్ని క్వశ్చన్స్కి ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వాటిని రిటర్న్ అంటే లిఖితపూర్వకంగా ఈడీ నమోదు చేసుకుంటూ ఉంటుంది ఆ దర్యాప్తు వివరాలన్నింటినీ. కొన్ని సందర్భాల్లో వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంది, ఎందుకంటే కోర్టుకి ఇవన్నీ సబ్మిట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఏ ప్రశ్న అడిగినా కవిత సమాధానం చెప్పట్లేదు అనేది ఇక్కడ ఈడీ చెబుతున్నటువంటి మరో విషయం. దాని అర్థం ఏంటి అంటే ఈ కేసులో దర్యాప్తుకు ఆమె సహకరించట్లేదని. సహకరించకపోవడానికి గల కారణం ఏమిటి? ఈ అవినీతి, ఈ స్కామ్లో ఆమె భాగమై ఉండొచ్చు, లేదా భాగమై ఉన్న వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తూ ఉండవచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈడీ సంస్థలు ఈడీ సంస్థ చెప్తున్నటువంటి విషయం ఏంటి? ఆమె ప్రాపర్గా ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే దాని అర్థం ఏంటంటే అకార్డింగ్ టు వాళ్ళ యొక్క విధానం ప్రకారం చూసుకుంటే నిందితురాలుగా ఇంకా గట్టి ముద్రలు వేస్తారు వాళ్ళు. అదే కోర్టుకు చెప్తారు, మళ్ళీ రిమాండ్ పొడిగింపు. ఏమంటే సహకరించట్లేదు, ఒక్క వివరం కూడా ఇవ్వలేదు, కావాలంటే చూడండి, మాకు ఇంకో 5 రోజులు రిమాండ్ ఇవ్వండి, మాకు ఇంకో వారం రోజులు రిమాండ్ ఇవ్వండి. అప్పుడు కోర్టు ఏమమ్మా నువ్వు ఆన్సర్ చెప్పలేదంట కదా, వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు చెప్పేసి తొందరగా అని చెప్పేసి ఇంకో 3 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు. జనరల్ ప్రాసెస్ నేను చెప్తున్నా నార్మల్ వర్డ్స్లో. ఎందుకు చెప్పట్లేదు అనేది బిగ్ క్వశ్చన్. ఈ అంశాలపై కవితను ప్రశ్నించినటువంటి ఈడీ ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని శనివారం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పైగా కవిత తమ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెప్తున్నారని, విచారణకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. కవిత కస్టడీని మరో 3 రోజులకు కోర్టు పొడిగించడంతో ఆదివారం ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత నుంచే కాకుండా లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్ర వైపు నుంచి కూడా లిక్కర్ స్కామ్లో శ్రీశరణ్ పాత్రపై ఆరా తీసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ శ్రీశరణ్ అకౌంట్లోకి కొంత డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యాయి, లేదా అక్కడి నుంచి కొంత డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యాయి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో భాగంగా తమ ముందు విచారణకు హాజరవ్వాలని ఇప్పటికే సమీర్ మహేంద్రకు సమన్లు జారీ చేశారు. అయితే ఏ రోజు సమీర్ను విచారిస్తారనే అంశాన్ని బయటకు చెప్పేందుకు ఈడీ అధికారులు ఒప్పుకోవడం లేదు. కేవలం సమీర్ను ఒక్కన్నే విచారిస్తారా, లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాసులతో కలిపి విచారిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. తొలి 7 రోజులు కస్టడీలో భాగంగా 5 రోజులు మాత్రమే కవితను ఈడీ అధికారులు విచారించారు. ఇదే టైంలో మరో 4 వ్యక్తులను కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఈ సందర్భంగా వీళ్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కవితను క్రాస్ ఎగ్జామినేషన్ కన్ఫంట్రేషన్ చేసినట్లుగా కోర్టుకు ఈడీ తెలిపింది. 100 కోట్ల రూపాయల ముడుపులు, అలాగే మరో 192 కోట్ల పైచులుకు అక్రమార్జనతో కలిపి ఇప్పటివరకు మనం కేవలం 100 crores ఆఫ్ రూపీస్ స్కామ్ అనుకున్నాం, కాదు 292 crores ఆఫ్ రూపీస్ స్కామ్. ఇందులో కవిత భాగస్వామ్యం ఉన్నట్లుగా ఈడీ చెబుతూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి కవిత పాత్ర, ఆమె మేనల్లుడు శ్రీశరణ్ కీ రోల్పై మరికొందరిని విచారించాల్సి ఉందని పేర్కొంది. విచారించాల్సిన జాబితాలో ఉన్న వ్యక్తులతో కవితను కలిపి ప్రశ్నించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ జాబితాలో ఇండో స్పిరిట్లో కవితకు డమ్మీ పర్సన్గా వ్యవహరించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, అరవిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్ర పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆప్ తరపున స్కామ్లో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి విజయ్ నాయర్ను విచారించనున్నట్లుగా తెలిపింది. కాగా ఆదివారం కూడా కవితను ఆమె కుటుంబ సభ్యులు కలిశారు. కవితను కలిసేందుకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్తున్నటువంటి ఆమె భర్త అనిల్, కొడుకులు ఆదిత్య, ఆర్య.
ఓకే, ఒక కేసీఆర్ తప్ప ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంది తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం. కవిత పిఏ, అడ్వకేట్ కేటీఆర్, తర్వాత ఆ బిడ్డలు, వీళ్ళు తప్ప ఇంకెవరు, ముఖ్యంగా కేసీఆర్ అయితే ఇంతవరకు ఫామ్ హౌస్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కానీ ఆయన అయితే వెళ్ళలేదు. సో ఇది లిక్కర్ స్కామ్ పైన ఉన్నటువంటి పూర్తి సమాచారం. మిగతా పత్రికల్లో ఉన్నటువంటిది ఏంటంటే, నిజామాబాద్కు ఈడీ, కవిత ఆస్తులపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా, భర్త అనిల్ వ్యాపార లావాదేవీలపై వివరాల సేకరణ, బెనామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ, ఆర్థిక లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర పోషించినట్లుగా అనుమానం, శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి తెలిపిన ఈడీ. ఇంతకుముందు కవిత, ఇప్పుడు శరణ్ కూడా విచారణకు రావట్లేదు, సమన్లు పంపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చెబుతున్నది ఏంటంటే, మనకి ఏ పార్టీతో సంబంధం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీవు ఈడీ పంపించే సమన్లను బేఖాతరు చేస్తున్నావు అంటే నీలో ఏదో పొరపాటు ఉంది, నువ్వేదో తప్పు చేశావు అన్న అనుమానం మాకు కలుగుతుంది. ఇది బేసిక్గా కామన్ సెన్స్తో కూడుకున్నటువంటి వ్యాఖ్య. ఇదేమీ అనుకూల ప్రతికూల వ్యాఖ్య కాదు. ఎందుకు సమన్లను స్వాగతించట్లా, ఎందుకు విచారణకు సహకరించట్లా? మనమేమీ తప్పు చేయలే, మనం సొద్దపూసలం, ఎందుకు భయం? మరి ఇక్కడ ఈయన కూడా, ఎవరు, కేజ్రీవాల్ కూడా 9 సార్లు సమన్లను బేఖాతరు చేశారు. ఇప్పుడు శ్రీశరణ్ కూడా అదే దారిలో ఉన్నాడంట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు నిజామాబాద్పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కవిత ఈడీ కస్టడీలో ఉండగా మరికొన్ని బృందాలు శనివారం హైదరాబాద్లో ఆమె సమీప బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వారి ఆస్తుల లావాదేవీలపై ఆరా తీసింది. కాగా ఇప్పుడు ఈడీ అధికారులు నిజామాబాద్పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టిన ఈడీ అధికారులు వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అనిల్ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. కవిత ఆస్తులకు సంబంధించి ఎవరైనా బినామీలు ఉన్నారా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పనిచేసి బదిలీ అయినటువంటి ఓ కీలక అధికారితో పాటుగా మరో రెవెన్యూ ఉద్యోగి పైన కూడా ఈడీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరికీ సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి అన్ని వివరాలను సేకరించిన తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్కు రానున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. త్వరలో అతన్ని కూడా అటాచ్ చేస్తుంది. కవిత ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో మేకా శరణ్ ఫోన్ లభించిందని, 2 సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. అయితే సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్దే కీలక పాత్ర ఉందని భావిస్తోంది ఈడీ. కవితకు మేకా శరణ్ అత్యంత సన్నిహితుడని, అరెస్టు సమయంలోనూ అతను ఇంట్లోనే ఉన్నాడని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. అరెస్టు సమయంలో శరణ్ ఫోన్ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు ఈడీ తెలిపింది. దీంతో శరణ్ మీద కూడా ఈడీ దృష్టి సారించింది. సో అడ్డంగా ఎన్ని విధాలుగా అంటే అష్టదిగ్బంధనం అంటారు కదా, అలా ఈ కేసులో లాక్ అయిపోయారు కవిత. చాలా టైట్. ఓకే, ఇక్కడ అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఈడీకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపించట్లా. ఇక మిగతా పత్రికలో ఏముందంటే, కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ, ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు, కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం, వాంగ్మూలాలు ఆమె ముందు ఉంచి ప్రశ్నలు, లిక్కర్ స్కామ్లో మేకా శరణ్ పాత్రపై ఆరా, 8వ రోజు కవిత విచారణ, నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు, కవితను కలిసిన కుటుంబీకులు, న్యాయవాది. ఇక ఈయన గురించి వస్తే, జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన, ప్రజల తాగునీటి వ్యతలు తీర్చాలని మంత్రి అతిషీకి ఆదేశాలు, ఘటనపై ఈడీ సీరియస్, కొనసాగినటువంటి కేజ్రీవాల్ విచారణ, 6 గంటల పాటు ప్రశ్నలు, నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే, సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం, కేజ్రీ సతీమణి సునీతకు సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు. అంటే గతంలో ఇదే కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి ఏ రాజకీయ నాయకుడైనా వెంటనే ముందుగా పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించి, ఆ తర్వాత మేము క్లియర్ కట్గా ఉన్నాము, మేము ఏ తప్పు చేయలేదని హెన్స్ ప్రూవ్డ్ తర్వాత మళ్ళీ ఆయా అధికారాలను చేపట్టి సేవలను చేయాలి తప్ప విచారణకి ఏమాత్రం సహకరించకుండా వ్యవహరించకూడదని ఇదే కేజ్రీవాల్. మీరు కావాలంటే ట్విట్టర్ లేదా యూట్యూబ్, సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్లో చూసిన కేజ్రీవాల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని కొట్టి చూడండి. యూ విల్ ఫైండ్ ద డీటెయిల్స్. ఆసక్తికరంగా ఉంటాయి అప్పుడు ఆయన మాట్లాడినటువంటి విషయాలు.
చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అబ్బా, ఏం నాయకుడురా నాయన, ఇలా మాట్లాడుతున్నవాడు ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనబడలేదని. యూపీఏ హయాంలో జరిగినటువంటి స్కామ్లను చూసి చూసి జనం విసిగి వేసారిపోయిన తర్వాత కనిపించినటువంటి ఒక ఆశా జ్యోతి కేజ్రీవాల్. మరి అటువంటి కేజ్రీవాల్ ఈరోజు ఆడిన మాటలకి, చేస్తున్న పనులకి, వ్యవహరిస్తున్న తీరుకి ఏమన్నా సంబంధం ఉందా? 9 టైమ్స్ సమన్లు బేఖాతరు. రాజీనామా చేయరంట, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరంట, జైలు నుంచే చేస్తాం. స్వాతంత్ర సమరయోధుడు. మరి లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత, ఎన్నో రకాల ఆరోపణలు ఉన్న తర్వాత, విచారణకు సహకరించకుండా కుంటి సాకులు చెబుతూ, ఇదొకటే కాదు, చాలా స్కామ్లు ఉన్నాయి. నేను సుకేష్ లేఖ మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసాం, చూడొచ్చు. సుకేష్ లేఖలో ఏం చెప్తున్నారు? అవినీతికి రారాజు కేజ్రీవాల్ అని చెప్తూ ఉన్నారు ఆయన. ఈ ఒకటే కాదు, చాలా స్కాముల్లో ఆయన ఇరుక్కున్నాడు. ఇక తిహార్ జైలు నుంచి బయటికి రావడం కష్టమే. ఆయన బయట వెలుగు, జైలు గోడల బయట ఉన్నటువంటి వెలుగును ఇప్పట్లో చూడలేడు కేజ్రీవాల్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. కొంతమంది ఈ అరెస్టును రకరకాల కోణాల్లో ఆవిష్కరిస్తూ ఉండొచ్చు గాక. ఉదాహరణకు ధృవరాతి లాంటి వాడు, ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, డిక్టేటర్షిప్ ఆఫ్ మోదీ నియంతృత్వం, దర్యాప్తు సంస్థల్ని ఉసుగొల్పి చేస్తున్నాడు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థల్ని నిజంగా దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి మోదీ అన్నదే నిజమైతే 2024 రానున్నటువంటి మరో 50-60 రోజుల్లో రానున్నటువంటి ఎలక్షన్స్ తేల్చేస్తాయి. సో వెయిట్ ఫర్ దట్ టైం. అట్ ది సేమ్ టైం ఎవరు ప్రోపగండా వార్తల్ని క్రియేట్ చేస్తున్నారు, ఎవరు నిరంతరం విద్వేషాన్ని కలిగిస్తూ ఉన్నారు, ఎవరు ఈ భారతదేశం పట్ల విముఖత కలిగి ఉన్నారు అనే విషయాలు కూడా బట్టబయలైతాయి రానున్న కాలంలో. ఇక్కడ కేజ్రీవాల్ అని చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ప్రశ్నిస్తే మాత్రం మనకి, ప్రశ్నించే వారికి కేసులు అంటారు, ప్రశ్నించే వారికి ఏదో ట్యాగ్ లైన్లు అంటగడతారు. కంటికి కనిపిస్తూ ఉంది కదా, నువ్వు పారిపోతున్నావు విచారణకు రాకుండా అంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ the truth.